హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఏంటి ఒక కొత్త బాండీని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, నేను బిగ్ బాస్కెట్లో ఒక ఐరన్ బాండీని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది ఫ్లాట్ బాటమ్ 10 ఇంచెస్ ఐరన్ కడాయి, ప్యూర్ ఐరన్ అనమాట. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ నాన్ స్టిక్ కొందామా అని అనుకున్నాను. బట్ మా ఇంట్లో నేను నాన్ స్టిక్ అనేది అస్సలు వాడను. నేను వాడేవే చూపిద్దామనే ఉద్దేశంతో నేను నాన్ స్టిక్ వాటిని అసలు కొనలేదు. సో ఐరన్ అనేది మన పూర్వీకులు వాడేవాళ్ళు కదా. మన ఐరన్ ఇంటేక్ అనేది ఒక రకంగా ఇలాంటి ఏమంటారు వెసల్స్లో వాటిల్లో వండటం వల్ల మనకి ఇంకా బాగా మెరుగుపడుతుందన్నమాట. అంతేకాదు ఐరన్ వాటిల్లో మనం కనుక వంట చేస్తే ఆ వంట బ్రహ్మాండంగా ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఐరన్ వాటిల్ని వాడాలంటే భయపడతాం, ఎందుకంటే దాని మెయింటెనెన్స్ టఫ్ అనుకుంటాం. కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఇది రస్ట్ పట్టడం కానీ ఇంకా మెయింటైన్ చేయటం అనేది అస్సలు టఫ్గా ఉండదు. అండ్ జనరేషన్స్కి మన వెసల్స్ వెళ్తూ ఉంటాయన్నమాట, అస్సలు పాడవు ఇవి. సో ఈరోజు ఈ వీడియోలో దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దీంట్లో వంటలు ఎలా వండాలి, అలాగే రస్ట్ ఫ్రీగా మన ఐరన్ వెసల్స్ ఉండాలంటే ఏం చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో చూపించిపోతున్నాను. సో అంతేకాకుండా 5 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోగలిగే పాలకూర పెరుగు పచ్చడి రెసిపీని ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇది చాలా ఫాస్ట్గా చేయొచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి అన్నీ చూసేద్దాం. సో ఈ బాండీని నేను 399 రూపీస్కి బిగ్ బాస్కెట్లో ఆన్లైన్లో కొన్నాను. తర్వాత దీన్ని మీరు చూస్తున్నారు కదా, బీ వోకల్ అబౌట్ లోకల్ అట, మేడ్ ఇన్ ఇండియా. సో నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి మేడ్ ఇన్ ఇండియా అని ఉన్నవి మ్యాక్సిమం కొన్నాను. ఇంకా ఆప్షన్ లేకపోతేనే వేరే ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ దీన్ని నేను స్టవ్ మీద పెట్టేశాను. ఆ హీట్కి దాని మీద ఉన్న స్టిక్కర్ ఊడిపోయింది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అంటే కుకింగ్ సోడా అంటారు కదా, అది, ఒక నిమ్మ చెక్క అంటే నిమ్మకాయ రసం అనమాట, ఒక నిమ్మ చెక్క రసం పిండితే సరిపోతుంది. దీన్ని మనం బాండీ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు స్ప్రెడ్ చేసిన తర్వాత 1 నుంచి 2 గంటలు దీన్ని నానపెట్టాలి. నానపెట్టాక చూసారు కదా బ్లాక్గా ఎలా వస్తుందో, అలాగా దానిపైన కార్బను, డస్ట్ అన్నీ కూడా ఇలాగ ఎక్యుములేట్ అయినవన్నీ కూడా ఈ క్లీనింగ్లో అన్నీ బాండీ నుంచి విడిపోతాయి అన్నమాట, క్లీన్ అయిపోతుంది. సో బేకింగ్ సోడా, లెమన్ అంత బాగా వర్క్ చేస్తుంది. సో ఎవరైనా కూడా ఐరన్ తవా కానీ బాండీ కానీ కొంటే కనుక ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, చాలా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా మనం బేకింగ్ సోడా, లెమన్ దాంతో క్లీన్ చేసిన తర్వాత ఒకసారి డిష్ వాషర్ సోప్ కూడా వేసేసి చక్కగా వాటర్తో క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేశాక మనం చేత్తో ఆ బాండీని టచ్ చేస్తే మనకి ఏవి బ్లాక్ కలర్ అంటుకోకూడదు, అది అన్నమాట పూర్తిగా క్లీన్ అయినట్టు. ఇప్పుడు దాన్ని క్లాత్తో తుడిచేసి దీంట్లో ఉల్లిపాయలు వేయిస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఏ ఐరన్ దాని మీద అయినా కూడా ఫస్ట్ టైం వేయిస్తే కనుక ఇంకేదైనా డర్ట్ అవి మనకి తెలియనివి దానికి ఉంటే కనుక అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఈ ఉల్లిపాయ వల్ల. సో నేను ఉల్లిపాయ వేయించేసాను. ఉల్లిపాయ వేయించిన తర్వాత ఒక 5 మినిట్స్ ఒకసారి వాటర్ పోసి చూద్దాము. అడుగున మనకి ఒక బ్లాక్ కలర్ ప్యాచ్ కనపడుతుంది కదా, సో మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట. దాన్ని డిష్ వాషర్ సోప్తో క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్తో తుడిచి ఇలాగా స్టవ్ మీద పెట్టాలి. సో ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఉండకుండా డ్రై అయిపోతుంది. ఎండ కనుక ఉండే ప్రదేశాలు అయితే కనుక ఎండలో కూడా పెట్టచ్చు. చూసారు కదా, ఇలాగా స్టవ్ మీద ఒక్కసారి బాండీని ఒక 2 నిమిషాలు వేడిపడేంత వరకు ఉంచి అది వేడిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఆయిల్ని ఆ బాండీ మీద స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే రస్ట్ పట్టదు. ఇనుప వస్తువులు ఎప్పుడు తుప్పు పట్టడానికి కారణం ఒకటి వాటర్ అయితే, రెండోది ఆక్సిజన్ అన్నమాట. సో ఈ రెండిటికి అది కాంటాక్ట్ అవ్వకపోతే కనుక అవి తుప్పు పట్టవు. సో అందుకని మనం తడి లేకుండా బాండీని డ్రై చేసుకోవాలి, ప్లస్ దాని మీద ఆయిల్ ఏదైనా మనం అప్లై చేయాలి. ఇలా చేస్తే బాండీలు ఎప్పుడూ తుప్పు పట్టవన్నమాట, రస్ట్ ఫామ్ అవ్వదు. ఇప్పుడు నేను పాలకూర పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ బాండీలో చూపించిపోతున్నాను అనమాట. పాలకూరని చక్కగా క్లీన్ చేసుకోవాలి. మీకు తెలుసు కదా, ఆకుకూరలుకి పెస్టిసైడ్స్ అనేవి బాగా స్ప్రే చేస్తారు కాబట్టి ఉప్పు పసుపు కలిపిన నీళ్ళలో 1/2 అవర్ వాటిని సోక్ చేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత డ్రై చేసుకోవాలి. అది డ్రై అయిపోయిన తర్వాత ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. తడిగా ఉంటే ఏదో టేస్ట్ మారిపోదు, బట్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో మనం ఫస్ట్ ఇది వండుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ క్లీన్ చేసేసుకొని
తడారు పెట్టేసుకుంటే మనం వండుకునే టైంకి అది డ్రై అయిపోతుందన్నమాట. ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఆకుకూరని ఎప్పుడు చేసుకోవటం వల్ల మనకి టైం చాలా సేవ్ అవుతుంది. ఇలా కట్ చేసిన పాలకూర కనుక రెడీగా ఉందంటే మనం 5 మినిట్స్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ బాండీని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు అంటే మినపప్పు 1 టీ స్పూను, తర్వాత ఆవాలు ఒక 1/2 టీ స్పూను, తర్వాత ఎండుమిరపకాయలు అంటే మీ స్పైసీనెస్ని బట్టి అనమాట. మీరు ఎంత తినగలిగితే అంత. నేను ఒక 2 ఎండుమిరపకాయలని వేసాను. కొంచెం ఇంగు వేయాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి. అన్నీ వేసిన తర్వాత పాలకూరని ఇందులో వేసేయాలి. ఒక్కసారి గరిటెతో దీన్నంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కింద పోపు దినుసులు మాడిపోకుండా. ఇప్పుడు నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసాను. మళ్ళీ గరిటెతో దీన్ని మిక్స్ చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా మనం కలుపుతుంటేనే ఆ పాలకూర దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అంత ఫాస్ట్గా ఉడికిపోతూ ఉంటుంది. మీరు ఫస్ట్ బాండీలో నిండా ఉండేది దగ్గరగా అయిపోతుంది గమనిస్తే కనుక. సో అంత ఫాస్ట్గా అది కుక్ అయిపోతుంది అనమాట. అంటే నేను కాడలు తీసేసి వట్టి ఆకులే వేసా కదా, అయినా డౌట్ లేకుండా మూత పెట్టుకున్నామంటే కనుక చక్కగా అది ఉడికిపోతుంది. చూస్తున్నారా, కొంచెం వాటరీగా ఉంది. ఆ వాటర్ కొద్దిగా అవాపరేట్ అయ్యేంత వరకు కూడా దాన్ని బాండీలో ఉంచేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. మధ్యలో ఇలాగా తిప్పుతూ ఉంటుంటే ఇలా వాటర్ అంతా కూడా అవాపరేట్ అయిపోయి ఇలా దగ్గర పడిపోతుంది. చూస్తున్నారు కదా, అస్సలు వాటర్ లేకుండా కొంచెం బాండీకి అంటుకుంటున్నట్టు అవుతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలన్నమాట. పెరుగులో ఎప్పుడు వేడి పదార్థాలు కలపకూడదు కదా, సో అందుకని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 కప్స్ పెరుగు తీసుకున్నాను. అందులో కొద్దిగా మళ్ళీ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న ఈ పాలకూర మిశ్రమాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. మీరు సాల్ట్ అనేది ఎక్కువ వేశారు అంటే కనుక ఈ పెరుగులో ఇంకా కలపొద్దు. అందులో సాల్ట్ ఊరికే కూరకి సరిపడ కొద్దిగా వేసుకుంటే కనుక టేస్ట్ చూసుకుని కలుపుకోండి. కావాలంటే పచ్చుల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా ఇందులో కలుపుకోవచ్చు. అది కూడా టేస్టీగా ఉంటుంది. ఇది పూర్తిగా పెరుగులో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటే మన పాలకూర పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. ఇంకో విషయము, మనం ఐరన్ బాండీలో ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. లేకపోతే ఇవి ఐరన్ అనేసరికి కిలుము పడుతుంది అంటారు కదా, అందుకని మన ఫుడ్ మారిపోతుంది అనమాట, కలరు టేస్ట్ కూడా. సో బాండీలో ప్రిపరేషన్ అయిపోగానే దాన్ని బాండీలోంచి తీసేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ని చూసి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తేనే నేను వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్లో కనిపిస్తాయి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్.